జనగామలో పోలీసులు న్యాయవాదుల మధ్య వివాదం మరింత ముదిరింది. జనగామ పోలీసులపై న్యాయవాదులు ఇచ్చిన ఫిర్యాదుతో అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మొన్న సాయంత్రం పోలీస్ స్టేషన్కు ఒక కేసు విషయంలో వెళ్లిన న్యాయవాది పట్ల అక్కడి ఎస్హెచ్ఓ దురుసుగా ప్రవర్తించారని లాయర్లందరూ ఆందోళనకు దిగారు. నిన్న కోర్టు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. దీనిపై స్పందించిన వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ శాఖపరమైన విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా స్టేషన్ గన్పూర్ ఏసీపీ భీమ్ శర్మను నియమించారు. దీనిపై సంతృప్తి చెందని న్యాయవాదులు తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసు నమోదు చేశారు పోలీసులు. జనగామ పోలీస్ స్టేషన్లో అక్కడి ఎస్హెచ్ఓ పైనే కేసు నమోదు కావడం చర్చకు దారితీసింది. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. జనగామ జిల్లా కేంద్రంలో న్యాయవాదులు వర్సెస్ పోలీసులు జరుగుతున్న గొడవకు సంబంధించి ఏకంగా పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లోనే సిఐ అదేవిధంగా ఎస్ఐపై కేసులు నమోదు కావడం చర్చానీయాంశంగా మారింది. 2 రోజుల క్రితం న్యాయవాదులు కవిత, అమృతయ్య ఇద్దరు కూడా ఒక క్లయింట్ తోటి జనగామ పోలీస్ స్టేషన్ కేంద్రంకు వెళ్ళారు. అక్కడ సిఐ తోటి ఛాంబర్లో మాట్లాడుతున్న సమయంలో ఆ సిఐకి ఇద్దరి న్యాయవాదుల పట్ల కొంత ఘర్షణ వాతావరణం జరిగింది. ఆ తర్వాత ఘర్షణ వాతావరణం తర్వాత అమృతయ్య బయటికి వెళ్తూ వేలు చూపిస్తూ పోలీసులను బెదిరించాడని అటు పోలీసులు చెప్తుండగా, లేదు మమ్మల్ని బూతులు తిట్టాడు, అదేవిధంగా మమ్మల్ని న్యాయవాదులు అయితే ఏంటంటూ సిఐ బెదిరించాడని చెప్తూ న్యాయవాదులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న తిరుపతి ఎస్ఐ సీసీ ఫుటేజ్ ప్రకారం తిరుపతి ఎస్ఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీదనే ఇద్దరు న్యాయవాదులను ఎలా అటాక్ చేస్తారంటూ వాళ్ళిద్దరిని తీసుకెళ్లి లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే తమ సెల్ ఫోన్లు తీసుకొని వాళ్ళ పట్ల అసభ్యంగా వివరించారంటూ వాళ్ళు బార్ కౌన్సిల్ ఫిర్యాదు చేశారు. బార్ కౌన్సిల్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నిన్న ఉదయం ఏదైతే జనగామ కోర్టులోని న్యాయవాదులందరూ కూడా బహిష్కరించారు. కోర్టును బహిష్కరిస్తూ న్యాయవాదులందరూ కూడా జనగామ కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లింది బార్ కౌన్సిల్. ఈ నేపథ్యంలోనే డీసీపీ మహేంద్ర నాయక్, ఏసీపీ భీమ్ శర్మతోటి విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ విచారణలో జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ న్యాయవాదులు కూడా వెనక్కి తగ్గలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సింది. ఎందుకంటే న్యాయవాదుల పట్ల అసభ్యంగా వ్యవహరించారు. వాళ్ళ సెల్ ఫోన్లు లాక్కున్నారు. లోపల వాళ్ళ మీద చేయి వేసుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ కేసు నమోదు చేయాల్సిందంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో మాట్లాడిన వాళ్ళు అర్ధరాత్రి ఏదైతే పనిచేస్తున్న జనగామ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్న రఘుపతి రెడ్డితోటి, అదేవిధంగా అక్కడ ఎస్ఐగా పనిచేస్తున్న తిరుపతి మీద కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు భీమ్ శర్మ ఏసీపీ స్టేషన్ గన్పూర్ సంబంధించిన ఏసీపీతో విచారణ సాగుతున్నది. మొత్తానికి ఈ పోలీస్ వర్సెస్ న్యాయవాదుల అనే కేసు మాత్రం జనగామలో కలకలం రేపుతుందని చెప్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎటువైపు దారితీస్తుంది. న్యాయవాదులు కూడా వెనక్కి తగ్గేది లేదంటున్నారు. పోలీసులు కూడా ఒకటే వర్షం చెప్తున్నారు. అతను చాలా దురుసుగా వివరించాడు కాబట్టి మేము ఆ మాత్రం మాట్లాడగలిగాము. అతను ఏలు చూపిస్తూ సీసీ కెమెరాల ఆధారంగా వేలు చూపిస్తూ సిఐని బెదిరించే ప్రయత్నం చేశారు కాబట్టి మేము అతను లోపల తీసుకెళ్లి మాట్లాడామని చెప్తున్నారు. ఏదేమైనా 2 వర్షన్ల మీద విచారణ జరిగిన తర్వాత మాత్రమే ఉన్నతాధికారులు ఒక చర్య తీసుకునే అవకాశం ఉంది. మేము సమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, జనగామ.